చాలామంది ఈ కాంట్రవర్సీలో జగన్ ఒక్కడే పాపం చేసినట్టు మాట్లాడుతున్నారు, కానీ ఈ పాపాలకు ఒక మూల పురుషుడు ఉన్నాడు, అ కీ పర్సన్ బిహైండ్ ఆల్ దిస్ కాంట్రవర్సీ. నిన్న జగన్ అంటున్నారు, నన్నే పంపించడం లేదు తిరుమలలోకి, ఇక ఎస్సీ కులాల వాళ్ళని గేట్ లోపలికి పంపిస్తారా అని. మీ నీచమైన పొలిటికల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కోసం ఎస్సీ ఎస్టీ ఇలాంటి మాటలు మాట్లాడకండి. అసలు నాకు అర్థం కాదు, ఎవడు చెప్పాడు ఎస్సీ ఎస్టీ అంటే క్రిస్టియన్స్ అని? కామెడీ ఏంటంటే పెద్ద కాన్స్టిట్యూషన్ చదువుతున్నారు జగన్ గారు. ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ ప్లస్ అనుమానాలకి అతి కీలకమైన చర్చలోకి రాని వాటికి కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నాకు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్ లాగా చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే అసలు వెతికే కొద్దీ ఒక్కొక్క అంశంలో ఎంతో లోతైన అధ్యయనం చేస్తే కానీ నిర్ణయాలకు రాలేని పరిస్థితి. ఆల్సో ఎందరో నేరస్తులు లేదా నేర ఆరోపణలు ఉన్న చరిత్ర ఉన్నవారు ఈ పవిత్ర తిరుమలలో టీటీడీలో అధికారులుగా చేశారు. వారి పాత్ర స్పష్టంగా జరిగిందని, ఆ మహాపచారం జరిగిందని నాకు అర్థమైంది. దానికన్నా ముందు కల్తీ నెయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కేఎంఎఫ్ నందిని డైరీ, ఈ రెండు కంపెనీల బ్రాండ్స్ నేపథ్యం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే టీటీడీ ప్రసాదాల తయారీ అవసరాల కోసం ఎందుకు ఇంత చీప్ ధరకు ఘీ ప్రొక్యూర్మెంట్ చేశారు, అందులోని మర్మం ఏమిటో ఇప్పటి వరకు ఎవ్వరి చెప్పని నిజాలు కూడా తెలుసుకుంటారు. ఇదే ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ వెబ్సైట్. రాజ్ మిల్క్ ఉందని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓన్లీ హైలైట్స్ మాత్రమే చెప్తాను. ఈ కంపెనీ 1995లో స్థాపించారు. రోజుకి 2 లక్షల లీటర్ల పాలను హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉంది. వీళ్ళ టర్న్ ఓవర్ అనేది అఫీషియల్ ప్రెస్ రిలీజ్లో కూడా ఎక్కడ దొరకలేదు. కాకపోతే 150 crores యావరేజ్గా ఉండొచ్చు అనేది కొంచెం అందిన సమాచారం. పైన చెప్పిన ఈ మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఎంత కీలకమో ఈ టర్న్ ఓవర్ కూడా చాలా కీలకం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అంతే, ఇక దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఇక ఇప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు నందిని డైరీ బ్రాండ్ గురించి చూడండి. వీళ్ళు ఎప్పుడో 1974లోనే కర్ణాటక డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ సహకారంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ బ్రాండ్ ఇది. 1974 అంటే వైఎస్ జగన్ గారికి 2 ఏళ్ళు ఉంటాయి వికీపీడియా డేట్ ఆఫ్ బర్త్ బట్టి. ఎప్పుడో 1965లోనే 50 లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఉన్న స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్. అలా 1994లో వచ్చేసరికి రోజుకి 3.5 లక్షల లీటర్లు ప్రాసెసింగ్ చేసే సామర్థ్యంతో ఎక్స్పాండ్ అయ్యారు. ఇప్పుడు 2024లో ఎన్ని లీటర్లు ప్రొక్యూర్ చేస్తుంటారో మీరు ఊహించగలరా? 24,000 పల్లెలు, గ్రామాల నుండి 85 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంది. లేటెస్ట్గా అయితే 98 లక్షల లీటర్లు సేకరించారు. ఈ మధ్య ఒకసారి అయితే ఒకే రోజులో 1 కోటి లీటర్ల పాలను సేకరించిన రికార్డు కూడా ఈ కేఎంఎఫ్ వాళ్ళ సాధించిన అరుదైన ఘనత. ఇక వీళ్ళ టోటల్ రెవెన్యూ చూస్తే 2022లోనే సుమారు 20,000 కోట్ల టర్న్ ఓవర్ కలిగిన, చెప్పాలంటే దేశంలోనే అతిపెద్ద స్టేట్ ఆపరేటెడ్ మిల్క్ కోఆపరేటివ్ బ్రాండ్ ఇది. ఇంకా వీళ్ళు సాధించిన మైల్ స్టోన్స్ ఎన్నో ఉన్నాయండి. కేఎంఎఫ్ నందిని నెట్వర్క్ అయితే అసలు దీన్ని దరిదాపుల్లో మ్యాచ్ చేసే కంపెనీయే లేదని చెప్పచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, కేఎంఎఫ్కి రాష్ట్రం అంతటా విస్తరించిన ట్రైనింగ్ సెంటర్స్, ఎక్స్క్లూజివ్ టు బెంగళూరులో స్థాపించిన మదర్ డైరీ అనేది ఒకటి ఉంది. జస్ట్ ఈ ఒక్క మదర్ డైరీలోనే రోజుకి 7 లక్షల లీటర్ల పాలని ప్రాసెసింగ్ చేస్తున్నారంట. ఇక హైటెక్ ప్రోడక్ట్ ప్లాంట్ ఉంది, మెగా హైటెక్ పౌడర్ ప్లాంట్ ఉంది. ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, కర్డ్, ఘీ, బటర్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అండ్ స్వీట్స్, క్యాటిల్ ఫీడ్ ప్లాంట్ ఉంది, నందిని స్పర్మ్ ప్లాంట్ ఉంది, ప్యాకేజింగ్ ఫిల్మ్ ప్లాంట్ ఉంది, ఆ డెంపో డైరీ లిమిటెడ్ ఉంది, ఐస్ క్రీమ్ ప్లాంట్ ఉంది. బళ్ళారిలో అయితే వీళ్ళు దే ఈవెన్ ప్రొవైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకేజింగ్ సపోర్ట్ అమూల్ కేఎంఎఫ్ డిపోట్స్. అమూల్ అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ కదా. అండ్ ఫైనల్లీ ఈ 2 ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ కేఎంఎఫ్ నందిని సంస్థ కంపేర్ చేస్తున్న ఈ డేటా, ఇది హైలైట్స్ మాత్రమే చూపిస్తున్నాను నేను మీకు. ప్రజలందరూ ఇది జాగ్రత్తగా చూడండి. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇంత చరిత్ర, రెప్యుటేషన్, టర్న్ ఓవర్, రోజుకి 1 కోటి లీటర్ల పాలను సేకరించే కేఎంఎఫ్స్ నందిని కాకుండా గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏఆర్ డైరీ నేతిని కాంట్రాక్ట్ ఎలా గెలుచుకుంది? అసలు అది ఎలా సాధ్యం? ఎలా అంటే, మేము కఠినమైన ఈ టెండర్ ప్రక్రియ ద్వారా రాజీ లేని నాణ్యత మరియు ఎవరైతే తక్కువ ధర L1 బిడ్డర్ చేస్తారో వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తాము. అందుకే కేజీ ఆవు నెయ్యి 319 రూపాయలకే తక్కువ బిడ్ వేసిన తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్కి టెండర్లో కాంట్రాక్ట్ వచ్చింది అని ఈ మాజీ ఈవో ధర్మారెడ్డి గారు మీడియాతో చెప్తున్న మాటలు ఇవి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆ టైంలో కేఎంఎఫ్ వాళ్ళు ప్రపోజ్ చేసిన వాల్యూ ఎంతో తెలుసా? 470 రూపాయలు. ఇప్పుడు 475 రూపీస్కి టీటీడీ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే 1 కోటి రూపాయలు, ఎగ్జాంపుల్ చెప్తా, 1 కోటి రూపాయలు సంపాదించేవాడు, ఒరే నేను 470 రూపాయల కన్నా తక్కువ ధర నెయ్యి ఇవ్వలేనరా, నీకు క్వాలిటీ కావాలి, చీప్ రేట్ కావాలంటే 2 సాధ్యపడదని ఖరాఖండిగా చెప్తుంటే, 2 లక్షల రూపాయలు సంపాదించేవాడేమో 319 రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యిని తిరుమల సరఫరా చేస్తానంటే ఎల్కేజీ పిల్లోడు కూడా నమ్మడు కదా. పైగా కేఎంఎఫ్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ, వీడేమో ప్రైవేట్ వాడు. ఇక్కడే అర్థమైపోతుంది కదా, కల్తీ అయితే మాకేంటి, మాకు కాసులే ఎజెండాగా
అప్పటి టీడీడీ అండ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకున్నాయని. అండ్ ఇక్కడ ఒక ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, చీప్గా 319 రూపాయలు తక్కువ ధరకే బిడ్డింగ్ వేశారు కాబట్టి ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చాము. అయితే ఏంటి, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు కదా, ఇందులో తప్పే ఉంది అనేది మాజీ ఈవో ధర్మారెడ్డి గారి పాయింట్. సరే, కాసేపు కల్తీ జరగలేదు అనే అనుకుందాం. మరెందుకని గీ సప్లయర్స్కి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన కండిషన్ కంటే తక్కువగా 1 సంవత్సరం ఉంటే చాలని ఎందుకు రిలాక్సేషన్ ఇచ్చారు? నెంబర్ 2, 250 కోట్ల కనీస టర్న్ ఓవర్ ఉండాలి అనేది కండిషన్. 150 కోట్లు ఉంటే చాలు అని మీరు ఎందుకు సడలింపులు ఇచ్చారు? అంటే 100 మార్కులకి 100 వచ్చినా వాల్యూ లేదు. మనోడైతే 30 మార్కులు వస్తే చాలు ఐఏఎస్ ఐపీఎస్ చేసేద్దాం. మీరు చూశారు కదా, కేఎంఎఫ్ నందిని మిల్క్ కెపాసిటీ 100% పైనే, టర్న్ ఓవర్ 100% పైనే కండిషన్స్ ఫుల్ఫిల్ చేసే కదా. ఏఆర్ డైరీ వాడు మిల్క్ ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ 2.5% ఇన్ కంపారిజన్ విత్ కేఎంఎఫ్ నందిని. ఇక టర్న్ ఓవర్ అయితే 150 కోట్లు వేసుకున్నా కూడా 1% ఉందా కేఎంఎఫ్తో పోలిస్తే? దాని అర్థం ఏంటి? పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంకి సరఫరా చేసే నెయ్యికి కూడా రిజర్వేషన్ సెట్ చేసిన ఘనత వీళ్ళకే దక్కింది. పైగా ఎప్పుడో 10 ఏళ్ల కిందటే, అంటే తెలంగాణ నుండి విడిపోయిన నూతన రాష్ట్రంగా ఏర్పడిన 2014లోనే కేజీ నెయ్యి 306 రూపాయలకి ఇదే కేఎంఎఫ్ కంపెనీకి టీటీడీ వాళ్ళు కట్టారు కదా. ఇది చూడండి కేఎంఎఫ్ గీ హిస్టరీ. ఇప్పుడు మీరు చూస్తుందే వివిధ సంవత్సరాల్లోని కేఎంఎఫ్ ప్రైజింగ్ హిస్టరీ అనమాట. వాళ్ళు సప్లై చేసిన గీ టు తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ చార్ట్ హిస్టరీలో 2014-15 నుంచి అది ఒక్కొక్క సంవత్సరంలో ఎంత ధరలు ఉన్నాయి. 306 రూపాయలు ఒకసారి 2 సార్లు 306 ఉంది. ఇంకొకసారి 85 మెట్రిక్ టన్నులు 324, 2019-20 కాలంలో 368, 1400 మెట్రిక్ టన్నులు ఉంది. అండ్ మీరు గమనిస్తే సిబిఎన్ హయాంలో కూడా 2016-18 కాలంలో కేఎంఎఫ్ వాళ్ళు నెయ్యి సరఫరా చేయలేదు ఆ 2 years. అప్పుడు ఏ కారణాల చేత సరఫరా చేయలేదో తెలియదు, మీకు తెలిసే కారణాలు కామెంట్స్లో పెట్టండి. బట్ 2019-20 ఆ తర్వాత మధ్య కాలంలో 1408 మెట్రిక్ టన్నులు నెయ్యి సరఫరా చేసింది. అంటే ప్రీవియస్ రికార్డు కన్నా 3 times ఇది కూడా సిబిఎన్ హయాంలో శాంక్షన్ అయిన ఈ టెండర్. అండ్ ఇంట్రెస్టింగ్లీ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత కూడా కేఎంఎఫ్ నుండి నెయ్యి సరఫరా చాలా తగ్గిందేమో కానీ కేజీకి 392 రూపాయలు ఇచ్చారు. అఫ్కోర్స్ ఈవెన్ టుడే రైట్ నౌ కూడా వేరే గీ సప్లయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏమి కేఎంఎఫ్ కెపాసిటీలో వాళ్ళేం సగం కూడా లేరు. బట్ పాయింట్ ఈజ్, ఎందుకని ఇంత గొప్ప చారిత్రాత్మక బ్రాండ్ వాల్యూ ఉన్న కేఎంఎఫ్ని కాకుండా టీటీడీ చరిత్రలో ఎప్పుడు సంబంధం లేని ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్కి నెయ్యి కాంట్రాక్ట్ కట్టబెట్టారు? అండ్ చాలామంది ఈ కాంట్రవర్సీలో జగన్ ఒక్కడే పాపం చేసినట్టు మాట్లాడుతున్నారు, కానీ ఈ పాపాలకు ఒక మూల పురుషుడు ఉన్నాడు, a key person behind all this controversy. అతనే మాజీ ఈవో ధర్మారెడ్డి. అతని హయాంలోనే ఈ మార్పు జరిగింది. ఇతను ఎందుకు కీ పర్సన్ అంటే, ఇతని పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు అంటే ఆషామాషి ఆరోపణలు కాదు, పచ్చి నేర ఆరోపణలు ఉన్న చరిత్ర అయినది మీరే చూడండి. 2006లో ఇతను మొట్టమొదటిసారి టీటీడీ ఈవోగా పనిచేసిన సమయంలో 1,00,000 పైనే స్వామివారి ఆర్జిత సేవ టికెట్స్ అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడని స్వయాన అప్పటి టీటీడీ బోర్డు మెంబర్స్ ఎం అంజయ్య ఆయన ఆరోపించారు. ఆ టైం ఫ్రేమ్లోనే అర్జిత సేవలో ఆ టీటీడీలో 50 కోట్ల స్కామ్ జరిగిందనే వార్తలు కూడా చాలాసార్లు వచ్చాయి. తర్వాత ఈయన టీటీడీలో స్పెషల్ ఎస్ఓ ఆఫీసర్గా పనిచేసిన రోజుల్లో సురేష్ బాబు అనే ఇది గుర్తుపెట్టుకోండి, సురేష్ బాబు అనే ఒక సీనియర్ అసిస్టెంట్ ఈ ధర్మారెడ్డి వేధింపులు భరించలేక తిరుపతిలోని హరే రామ హరే కృష్ణ రోడ్డులోని వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే పాపం ఉరేసుకొని ఆయన పాపం చనిపోయాడు. ఇది కూడా స్వయాన టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్స్ నాగార్జున అండ్ భాస్కర్ ఈ ఇద్దరు యూనియన్ మెంబర్స్ చేసిన ఆరోపణలు ఇవి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆ రోజుల్లో చాలా ధర్నాలు కూడా చేశారంట. అండ్ ఈ నేపథ్యంలో అప్పట్లో ఈ ధర్మారెడ్డి పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే అప్పుడు సీఎం అండ్ పిఎం వాళ్ళ ప్రోటోకాల్ బట్టి తిరుమలకి ఎప్పుడో వచ్చే ఇది ఉందంట, ఆ పర్యటన కూడా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. సూసైడ్ నోట్లో కూడా ఇట్లాంటి ఆధారాలు దొరికారు. మరి ఏమైందో తెలియదు. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అప్పుడు టీటీడీ ఈవో ఐవీఆర్ కృష్ణారావు గారు, ఈయన ఈవోగా కన్నా ఆఫ్టర్ రిటైర్మెంట్ అనుకుంటా జగన్ మద్దతుదారుడుగా సిబిఎన్ వ్యతిరేకిగా ఎక్కువగా ఫేమస్ అయ్యారు యూట్యూబ్లో. ఆల్సో గమనించగలరు, ధర్మారెడ్డి మొట్టమొదటి ఈవోగా పనిచేసిన 2006లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు సీఎంగా ఉంది రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వైఎస్ఆర్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ 2012లో మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలా టీటీడీ బోర్డు మెంబర్ సభ్యుల నుండి వ్యతిరేకత రావటం, టికెట్స్ అమ్ముకున్నాడనే ఆరోపణలు, ఆ ఎంప్లాయీస్ పైన వేధింపులు, ఆత్మహత్య, ఇన్ని నేరపూరిత ఆరోపణలు ఉండటంతో ఈ ధర్మారెడ్డిని 2014లో ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్కు ట్రాన్స్ఫర్ చేశారంట. అక్కడ కూడా మరి ఆయన ఏం చేశాడో ఇక మీ సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తట్టుకోలేరులే అని ఆయన్ని న్యూఢిల్లీలోని రక్షణ మంత్రిత్వ శాఖలోని క్యాడర్కు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఎందుకంటే ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఎస్టేట్ సర్వీస్లో ఈయన అధికారిగా ఉండేవాళ్ళంట అంతకుముందు. దీని మీద కూడా ఒక ఎలిగేషన్ ఉంది. అదేంటంటే, మీరు ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్లో అధికారి, డెప్యుటేషన్ మీద 2005లో జాయింట్ ఈవోగా ఎస్ఓగా పనిచేశారు, ఓకే.
మరి మళ్ళీ ఇప్పుడు 2019లో జగన్ సీఎం అయ్యాక మళ్ళీ ఎలా ఈవోగా పనిచేస్తారు? ఎందుకంటే డెప్యుటేషన్ పీరియడ్ మ్యాక్సిమం 5 ఏళ్లే ఉంటుంది కదా అనేది టీటీడీ వాళ్ళే కాదు, టీడీపీ వాళ్ళు కూడా చేసిన ఆరోపణలు. ఇంతటితో ఇతని పైన ఆరోపణలు అయిపోలేదు. ఇతన్ని జగన్ గారు టీటీడీలో ఈవోగా అపాయింట్ చేయకముందే, ఇప్పుడే చెప్పాను కదా ఇతను డిఫెన్స్ ఎస్టేట్స్లో పనిచేశారని, అక్కడ ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డుకి సీఈఓగా పనిచేస్తున్న రోజుల్లో దీన్ దయాల్ తన్వర్ అనే ఒక వ్యక్తి ఒక కేసు వేశాడు. దాని సారాంశం ఏంటంటే, అవసరమైన లీగల్ నోటీసులు జారీ చేయకుండా భవనాన్ని సీజ్ చేశారు, ఈ చర్య చట్ట విరుద్ధమని ఢిల్లీలో ఒక కేసు నడిచింది. ఈ కేసు చదివాను. నాకు అర్థమైన దాన్ని బట్టి ఆ కేసులో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, దీన్ దయాల్ తన్వర్ ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఫేవర్గా ఇచ్చింది. ఆ కేసు డీటెయిల్స్ కూడా మీకు అటాచ్ చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఇక ఆరవది, వీటన్నిటికి మించిన ఇప్పటిదాకా చెప్పిన ఆరోపణలన్నిటికి మించి తీవ్ర ఆరోపణ ఏమిటంటే, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఈవోగా పనిచేసిన ఈ ధర్మారెడ్డి క్రైస్తవుడు అని స్వయాన అప్పటి ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులు గారి ఆరోపణ చేసిన వీడియో వైరల్ అయ్యిందని, ఆ వీడియో తాను కూడా చూశాడని ఎం నాగేశ్వరరావు ఐపీఎస్ రిటైర్డ్ దీని గురించి కొన్ని నెలల క్రితమే ఎక్స్లో పోస్ట్ చేశారు. చూసారా? 2005 నుండి ఇప్పుడు 2024 వరకు ఇది ఈ ధర్మారెడ్డి గారి ట్రాక్ రికార్డ్. పేరు చూసారా? ధర్మారెడ్డి. ఇక్కడ చూస్తేనేమో టీటీడీ టికెట్స్ స్కామ్స్లో అధర్మం, టీటీడీ ఎంప్లాయీస్ చనిపోయాడు అనే ఆరోపణలు ఏకంగా పాపం, ఢిల్లీ పోతే అక్కడ కోర్టు కేసులో అదొక అన్యాయం, నువ్వు అసలు హిందువా క్రిస్టియన్వా అనే అనుమానం, ఇన్నున్నాయి. ఇంకొకటి, ఈ టెండర్ అప్పుడు మొన్న ఈ కేఎంఎఫ్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఆ కేఎంఎఫ్ నందిని చైర్మన్ గారు భీమా నాయక్కి ఈ ధర్మారెడ్డి గారికి మధ్య ఈ గీ కాంట్రాక్ట్ విషయంలో కొన్ని ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ న్యూస్ పేపర్లో కూడా చాలాసార్లు వచ్చాయి, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే, ఇక్కడ నిన్న జగన్ గారి ప్రెస్ మీట్ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలండి. భీమా నాయక్ గురించి వచ్చింది కాబట్టి, నిన్న జగన్ అంటున్నారు, నన్నే పంపించడం లేదు తిరుమలలోకి, ఇక ఎస్సీ కులాల వాళ్ళని గేట్ లోపలికి పంపిస్తారా అని. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ప్రస్తుతం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల ప్రసాదాల అవసరమైన ఆవునేని మేజర్ సప్లయర్ ఆఫ్ గీ సరఫరా చేస్తున్న ఈ కర్ణాటక ప్రభుత్వ సంస్థ కేఎంఎఫ్ మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ ఎవరో తెలుసా? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎల్బీపీ భీమా నాయక్. ఇందాక చెప్పాను కదా భీమా నాయక్ గారి గురించి. హీఈస్ అన్ ఎస్సీ, అతను ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. ఐ రిపీట్, పవిత్ర ప్రసాదాలకు వాడి ఆవు నెయ్యి సరఫరా చేసే సంస్థకు ఒక ఎస్సీ కులస్తుడు చైర్మన్. ఇంతకన్నా ఇక ఎక్స్ప్లెనేషన్ ఆర్గ్యుమెంట్ ఉందా దీనికి? స్టిల్ మీ నీచమైన పొలిటికల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కోసం ఎస్సీ ఎస్టీ ఇలాంటి మాటలు మాట్లాడకండి. అసలు నాకు అర్థం కాదు, ఎవడు చెప్పాడు ఎస్సీ ఎస్టీ అంటే క్రిస్టియన్స్ అని? గిరిజన తండాలకు వెళ్ళి చూడు, వెళ్ళి వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళ పెళ్లి వ్యవహారాలు ఎలా జరుగుతాయో హిందూ సాంప్రదాయాల్లో జరుగుతాయి. ప్రత్యేకమైన సంగీత వాయిద్యాలు కూడా ఉంటాయి వాళ్ళకి. మిగతా వాళ్ళలాగా హిందూ స్తోత్రాలను కాపీ కొట్టి చేసిన మ్యూజిక్స్ కాదు అవి. పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు ఉండాల్సిన పని లేదు. ఒక చెట్టు, ఒక పుట్ట, రాయి, ఎల్లమ్మని, పోలేరమ్మని, తలుపులమ్మని, ముత్యాలమ్మని, పెద్దమ్మని, పసుపు కుంకుమ ఉంటే చాలు, అది చాలు పవిత్రమైన మనసు. ఇక్కడ కూడా చూస్తాం మనకి తెలంగాణలో చాలా చోట్ల బోనాలు పెట్టి గ్రామ దేవతలు పూజించేది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ అప్పర్ కాస్ట్ అన్ని కులాలు ఉంటాయి స్వామి. వారాహి అమ్మవారు ఉంటారు, ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారు ఉంటారు, సప్తమాతృకులు, చామండి అమ్మవారు. వీళ్ళు ఈ శక్తి స్వరూపాలు, వీళ్ళని కొలిచేది ఎవరో తెలుసా నీకు? అసలు నువ్వు అంటున్న ఎస్సీ ఎస్టీలు వీళ్ళు పూజించే కులదేవతలు వాళ్ళకి, అన్ని కులాలకు ఉన్నారు వాళ్ళ కులదేవతలు వీళ్ళు. కామెడీ ఏంటంటే, పెద్ద కాన్స్టిట్యూషన్ చదువుతున్నారు జగన్ గారు. ఏంటి అసలు దానికి సంబంధం ఏంటండి? కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఏముంది? 1950లో ఒక ఆర్డర్ ఉంది కదా షెడ్యూల్ క్యాస్ట్ గురించి. జనాలకు తెలియదా? చాలాసార్లు యూట్యూబ్లో చెప్పుంటారు కదా, మొదట్లో హిందువులు మాత్రమే ఎస్సీలు, తర్వాత ఒక అమెండ్మెంట్ చేశారు సిక్కులు, బౌద్ధులు, వీళ్ళలో కూడా ఎస్సీలు ఉంటారని. బట్ ఒక ఎస్సీ క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే ఇక అతను ఎస్సీగా పరిగణించదని రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు కూడా అది స్పష్టం చేసింది. అవునా కదా? అపాన్ కన్వర్టింగ్ టు క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం, ఇండివిజువల్స్ డెఫినెట్లీ దే విల్ లూజ్ దేర్ ఎస్సీ స్టేటస్. అది తెలియకుండానే మీరు సీఎం అయ్యారా? మీకు తెలుసు, అది తెలిసి కూడా ఇంత బ్రాడ్ డే లైట్లో కెమెరాల సాక్షిగా నన్నే పంపించడం లేదు, ఇక ఎస్సీలను ఎలా పంపిస్తారు? 100 ఏళ్ల నుండి ఇదే మత విద్వేషాలు, కుల విద్వేషాలు, కుల రాజకీయాలు, అయినా సిగ్గు శరం వదిలేసి ఇంత బ్రాడ్ డే లైట్లో నన్నే పంపలేదంటే వాళ్ళని ఇంకా బా వచ్చాడండి కలియుగ కరుణామయుడు. మిమ్మల్ని ఏమన్నా మీరు మీ భార్య పిల్లలతో కలిసి దర్శనం చేసుకోవాలి, గుడి చుట్టూ 3 సార్లు తిరగాలి, అంగ ప్రదక్షిణలు చేయాలి, లడ్డూ ప్రసాదాలు తినాలి, తీర్థ ప్రసాదాలు పారేయకుండా పుచ్చుకోవాలి, మీరు గుండు కొట్టించుకోవాలి, మీరు వెంకటేశ్వర స్వామి పచ్చబొట్టు వేయించుకోవాలి
అవి అడిగారా మిమ్మల్ని? అడిగారా? బీజేపీ జనసేన అభిమానులంట జగన్ గారి పైన దాడికి పాల్పడతారని మాకు సమాచారం వచ్చింది, అందుకే పర్యటన రద్దు చేసుకున్నాం. ఇది ఎవరంటున్నారు? ఆయన బోమా కరుణాకర్ రెడ్డి అంటున్నారు, శరణాగతి తండ్రి. ఆయన అన్నాడు ఈ మాట. మీకే ఇన్ఫర్మేషన్ ఉంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళకి, రూలింగ్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదా? డిక్లరేషన్ అంటే ఏంటి? అమ్మవారి మీద అయ్యవారి మీద నాకు విశ్వాసం ఉంది అనే కదా. గుడికి ఎవరన్నా మంది మార్బలంతో పోతారా? అదేమన్నా ఫ్యాక్షనిస్టులు తిరిగి బలప్రదర్శన చేసే ప్రదేశమా? అలా చేయాలనుకున్నారు కాబట్టి శాంతి భద్రతలకి ఆ లక్షలాది మంది రోజు వచ్చే భక్తులకి విఘాతం రాకూడదు ఉండాలని సెక్షన్ 30 అమలు చేశారు. అదేగా మీకు ఇచ్చిన నోటీసు. ఇందులో ఎస్సీ ఎస్టీ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఎప్పుడైనా మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో కలిసి స్నేహంగా ఉండి వాళ్ళతో భోజనాలు చేస్తే, వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పండుగల్లో మనం పాల్గొంటే మనకు తెలిస్తే ఆ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వాళ్ళ పూజలు, పద్ధతులు ఏంటి అనేది. కేవలం పొలిటికల్ క్యాంపెయిన్స్లో ఫోటోలకి, అడ్వర్టైజ్మెంట్కి ముద్దులు పెడితే తెలియవు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మీరు తిరుమల ప్రతిష్టనే కాదు, స్పష్టంగా అవమానిస్తుంది క్రిస్టియానిటీని. మీరు క్రిస్టియన్ అని ధైర్యంగా చెప్పుకోండి. ఎందుకంత భయపడుతున్నారు? మతం విషయంలో 2 పడవల ప్రయాణం చాలా ప్రమాదం తెస్తుంది. ఎటో ఒకవైపు ఉండండి. మీకు ఆ ప్రాబ్లమ్ మీరే ఇన్వైట్ చేసుకుంటున్నారు, పెద్దది చేసుకుంటున్నారు, అది మీకు తెలియటం లేదు. వెల్, బ్యాక్ టు అవర్ ఎక్స్-CEO ధర్మారెడ్డి. అధర్మం, అన్యాయం, పాపం ఇలా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న చరిత్ర ధర్మారెడ్డి గారి ట్రాక్ రికార్డ్. అండ్ థ్యాంక్స్ టు గవర్నమెంట్, ఇప్పటికైనా ఈయన పైన విజిలెన్స్ ఎంక్వైరీ వేసినందుకు, అండ్ ఐ హోప్ అలా వేసి వదిలేయకుండా ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ టార్గెట్స్ పెట్టుకొని నేరస్తులను శిక్షించాలని కోరుతున్నాను. ఆల్సో అప్పటి టైంలో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నారో అర్థం అవటం లేదు. సార్, దయచేసి బయటకు రండి, ఉన్న నిజాలు ఏమిటో మాట్లాడండి. ఈ ధర్మారెడ్డి ఈవోగా ఉన్న సమయంలో మీరు రాజకీయాల్లో ఉన్నారు, సీఎంగా కూడా పనిచేశారు. రోసయ్య గారు అంటే పాపం లేరు, ఆయన ఓపెన్గానే చెప్పారు ఈ జగన్ గారి మనస్తత్వం ఏంటనేది. కానీ మీరు చెప్పండి, మీరు కూడా సీఎం కదా, ఆ రోజుల్లో ఈయన గారు చేసిన అక్రమాలు ఏమన్నా ఉంటే దయచేసి బయటకు వచ్చి ప్రజలకు తెలియజేయండి. సో అదండి, నేతి వ్యవహారంలో ఇంత పాపం జరగడానికి గల కారణం, ఇన్ని నేరారోపణలు ఉన్న చరిత్ర కలిగిన వాళ్ళని తిరుమల అధికారులుగా నియమిస్తే అపవిత్రం కాకుండా ఏం జరిగిద్ది? అందరూ అంటుంటారు వైఎస్ఆర్సీపీలో చేరాలంటే మనకి మినిమం ఒక క్వాలిఫికేషన్ ఉండాలిరా, ఒక పెద్ద క్రైమ్ ట్రాక్ రికార్డ్ ఉండాలని. బట్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అది తిరుమల విషయంలో కూడా చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇది కేవలం కమిషన్స్ గురించే చేసిన పాపం అని చెప్పలేము, చాలా ఈవిల్ ఇంటెన్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. కేఎంఎఫ్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఆడిటింగ్ ఉంటుంది, పక్కా రికార్డ్స్ ఉంటాయి, అక్కడ ఏం చేయలేము. గోల్మాల్ ప్రైవేట్ సంస్థ, ఏదో ఏఆర్ ఉల్లిపాయన ఒక సంస్థను తీసుకొచ్చారు అంతే, దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం. బట్ స్టిల్ నెక్స్ట్ వీడియోలో కల్తీ నెయ్యి లడ్డులో కలిపారా లేదా అని నిజాలు బయటపెడతాను. కలిపారు అనేది నాకు అందిన ప్రాథమిక సమాచారం, ఇంకా కొన్ని వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. త్వరలో ఆ పాపాలు కూడా బయటపెడతాను. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.